అయింది. మనం ఈ కార్యక్రమం చేపట్టేటువంటి నేపథ్యంలో ఒక పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పను, ఒక ఇద్దరు ముగ్గురిని ఈ కమ్యూనిటీ చేసేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో జగదీశ్వర్ గారు, రిటైర్డ్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు మన కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేస్తే, నేను మాట్లాడను, చూద్దాం అసలు ఈ కార్యక్రమం పెట్టుకున్నటువంటి విషయాన్ని నేను ఒక గంట సేపు ఉంటా అని చెప్పి తను మధ్యాహ్నం వరకు వస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో తన గురించే కొద్దిసేపు, అంటే ఎవరేం మాట్లాడుతున్నారో ఈ లోపల క్రోడీకరించి ఆ విషయాలు చెప్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంచెం లంచ్ కూడా ఆలస్యమైన ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా కోరికని మన్నించి వైశ్య వికాస వేదిక చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి ఆశీస్సులు అందిస్తున్నటువంటి మా జగదీశ్వర్ సార్కు ఈ వేదిక ద్వారా నమస్సుమాంజలి తెలుపుచున్నాను, మరి వారికి స్వాగతం పలుకుచున్నాను. బహుశా చాలా మందికి తెలియదు అనుకుంటా, తను జగదీశ్వర్ సార్ జలమండలి కమిషనర్గా చేసిండు, రిటైర్ అయ్యేటప్పుడు ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీగా చేసిండు. తను మాట్లాడేటప్పుడు మళ్ళీ చెప్తాను. సత్యనారాయణ కూర్చోవాలి. రాంబాబు లోపల 7 దయచేసి ఒక 10 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత, అంటే ఇప్పుడు చాలా మంది వక్తలు మాట్లాడిరు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. మా శ్రీనివాస్ గుప్తా ఎక్స్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా వైశ్య సంఘం అధ్యక్షుడు, మరి అలాగే మేడం బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆస్పిరెంట్ ఉన్నారు. వివిధ హోదాలో చాలా మంది వచ్చారు. నేను మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఒకటే ఏంటంటే, మనం అడిగింది ఏంది, మనం వచ్చే ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ ఏ రకంగా తీసుకుందామనే దాని మీద చర్చాగోష్ఠి పెట్టాం. దాదాపు జగదీశ్వర్ సార్ గారు 178 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో. అందులో ఒక 40-50 మంది బహుశా పాలిటిక్స్ కి సంబంధించిన ఇప్పుడే ఇచ్చేసినటువంటి కల్వ సుజాత గారు కూడా వేదిక స్వాగతం తెలుపుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గారికి. మరి వైశ్య వికాస వేదిక చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తీసుకున్నటువంటి ఒక అంశం, వైశ్యులు రాయసేన వినాలి, వైశ్యులు ఆత్మగౌరవం. సోదర సీనియర్ జర్నలిస్టు, జనరల్ గా జర్నలిస్టుకు ఓపిక తక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఏం చెప్తారా, ఇదే రోజు చెప్పే ముచ్చట్లు, ఇదే వెల్ఫేర్ స్కీమ్స్ మీరు చెప్తుంటారు, అది రాసుకుంటాం పోతాం, లేకపోతే ప్రెస్ నోట్ పంపిస్తారు, లేకపోతే ఫోన్లో చెప్తే అయిపోద్ది అనుకోండి. కానీ ఇక్కడికి మిమ్మల్ని పిలిచిన పర్పస్ ఏంటంటే, మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన, ఏ రకంగా ఉన్నాం, మనం ఎక్కడున్నాం అనే దాన్ని స్పష్టంగా మీకున్న పరిధిలో మీరు అంశాలని పంపిస్తారనే ఉద్దేశంతో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రెస్ మిత్రులు రమ్మనడం జరిగింది. ఈరోజు ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం తీసుకున్న దాంట్లో చాలా మంది చాలా రకాలుగా డిఫైన్ చేశారు. మనకు సంఘాలు ఉన్నాయి, మళ్ళీ అదే చెప్తున్నాం, సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఎవరు వాళ్ళ రూపంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు డిమాండ్ ఏం కావాలి, మన పర్సెంటేజ్ ఎక్కడుంది, మన పర్సెంటేజ్ ఎక్కడుందంటే ఎవరైనా చెప్పలేకపోయినాం. నిజంగా కూడా మా దగ్గర సెన్సెస్ లేవు, మళ్ళీ బాధాకరమైన విషయం. 4 to 5% సెన్సెస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతమంది విజయం మాట్లాడుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసేటువంటి నేపథ్యంలో మనం 18,000 అప్లికేషన్లు వస్తే 6 అప్లికేషన్లు మాత్రమే వైశ్య సంఘాలకు వెళ్ళి వచ్చినాయని చెప్పింది. ప్రభుత్వ పథకాలు మన సమాజానికి, వైశ్య సమాజానికి అందుతున్నాయా, అందట్లేదు. అందుతే నేను నిన్న ఒక డిస్కషన్ చేస్తే, నా ఎమ్మడి ఉన్న ఒక 7-8 మంది ఉంటే 7-8 మందిలో 6గురికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ అందరికీ 2 వరుసల గొలుసులు ఉన్నాయి, 4 ఉంగరాలు ఉన్నాయి. అది కూడా బాధాకరమైన విషయం. ఇంకో మిత్రుడు చెప్పిండు, 4 వైశ్యులుంటే 3 కుబేర్లు ఉన్నారండి. చాలా తప్పది. మనకున్నటువంటి పర్సెంటేజ్ని పక్కన పెడితే మనకున్న దాంట్లో 90% బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి దారిద్ర్య రేఖలో నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వైశ్యులు చాలా మంది ఉన్నారు. చాలా బాగా ఉంది. కరోనా పీరియడ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మేము వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసినాం. అప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు మా దగ్గర ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో. ఇంతకుముందు శారద చెప్పింది, 35,000 మంది వయస్సులు ఉన్నటువంటి ఖమ్మం టౌన్ లో నేను పోటీ చేస్తాను. 50,000 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం మా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఇది సమ్మిళితమైనటువంటి ప్రాంతం, తెలంగాణకు గేట్వే ఆఫ్ తెలంగాణ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేము ఉద్యమం చేసినప్పుడు ఏ వైశ్య నాయకుడు కూడా మాకు సపోర్ట్ చేయలే, వైశ్య సమాజం మా ఎమ్మడి రాలే.
బంద్ చేసి వాని దుకాణం బంద్ చేస్తే మమ్మల్ని తిట్టినటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన మేము ఆ రోజుకెళ్ళి వచ్చినాం, ఆ ఆవేదనతో వచ్చినాం. ఆ ఆవేశం ఉన్నది. సమాజం ఏం చేస్తున్నది, ఎక్కడ మేము కాచల సత్యనారాయణ గుప్తాన్ని పెట్టుకోలేదు. ఉద్యోగంలో తొక్కేస్తారని చెప్పి కాచల సత్యనారాయణగానే ఉన్నాం తప్ప కాచల సత్యనారాయణ గుప్తా లేవు. సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సమాజంలో గొప్ప అని చెప్పుకునేటువంటి నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క పాత్ర శూన్యం. ఎవరికి లేదు ఆ పాత్ర. క్లెయిమ్ చేసే దాంట్లో ఒరిజినల్ గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా రాజేష్ ఉన్నాడు, మా ప్రభు గుప్తా ఉన్నాడు, మా రమేష్ గుప్తా ఉన్నాడు, మా శ్రవణ్ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు మేము ఎంతో మంది ఉద్యమం చేస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ లైనప్ లో పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి క్రమంలో మాకున్న పరిధిలో వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మీడియా మిత్రుల సహకారం తీసుకున్నాం, మేధావుల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నాం. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా పోతే బాగుంటుంది అని చెప్పినాం. తద్వారా ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నంటే, అంత పెద్ద రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలక భూమిక వహించినటువంటి ఎల్బీనార్ గడ్డ, ఈ గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత ఒక శ్రీకాంతాచార్య అందించడం, ఒక దినేష్ చంద్ర మన వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక దినేష్ చంద్ర ఉన్నాడు, ఒక సంతోష్ ఉన్నాడు. ఇద్దరు విద్యార్థి అమరవీరులు ఉన్నారు మన వైశ్య జాతికి సంబంధించిన. ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు మన సంఘాలలో, కానీ ఆ ఇద్దరు శవాలు పోసినాం మేము. మనకున్నటువంటి గొప్ప చెప్పేటువంటి సంఘ సభ్యులకు ఫోన్ చేసి మన పిల్లోడు తెలంగాణ ఉద్యమంలో సూసైడ్ చేసుకున్నాడు రెండంటే రానటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ మేము భుజాల మీద శవాలు మోసి వాళ్ళిద్దరికి కూడా కుటుంబాలు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అమరవీరులకు ఇచ్చినటువంటి అందరికీ రావాల్సినటువంటి అన్ని కూడా ఇప్పించిన దాంట్లో మేము కృతజ్ఞతలు. అంటే సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఈరోజు ఒక వరంగల్ తీసుకుంటే ఒక భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు. తెలంగాణ కాదు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో 1942లో వాద్రా జైల్లో 12 రోజులు గాంధీ మహాత్ములతో జైలు జీవితం గడిపినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన చనిపోయేంత కూడా నిరాడంబరంగా ఉన్నాడు. చరిత్ర తెలియదు మనకు. ఒక జైలు మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు, ఒక సామాజికవేత్త ఉన్నాడు, భువనగిరి నియోజకవర్గం భువనగిరికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, సంఘంలో వాడు ఎవరి పెద్ద అయితే వాళ్ళకి సన్మానం చేయాలి, వాడు వచ్చినందుకు మనకు శాలువా కప్పాలి. అది కాదు మనకు కావాల్సింది. దానివల్లనే అపస్యానికి ప్రభుత్వం ద్వారా మనం అపస్య పాలవుతుంది. ఎవడున్నాడు మీ దాంట్లో అంటే మనకి బెంజ్ కారు ఉందా, లేకపోతే ఫార్చునర్ ఉందా, ఇంకేమైనా వెల్ఫేర్ కారు ఉందా, వాళ్ళని చూసి మీరు సమాజంలో పట్టుకరండి. దాని కొంతమంది లైజరింగ్ చేసేటువంటి మన వైశ్య సోదరులు ఉన్నారు. ఆ లైజరింగ్ ద్వారా పదవులు తెచ్చుకో దాంట్లో ఆ పదవుల 10 రోజులు ఉన్నారు. వాళ్ళని కూడా కాదంటలేవు, పోనీ మన వైశ్యునికే వచ్చింది. కానీ వైశ్య సమాజం కోసం మనం చేస్తున్నటువంటి కృషి ఉంది. ప్రభుత్వాన్ని ఏ రకంగా అప్పీల్ చేస్తున్నాం, మనకున్నటువంటి డిమాండ్స్ ఇది. రాజకీయపరమైనటువంటి డిమాండ్ ఉన్నప్పుడే, రాజకీయ పరంగా మన హక్కులు సాధించినప్పుడే మన వైశ్య జాతి మనగడ బాగుంటుంది తప్ప ఒకటే మనకు కావాల్సింది దళిత బంధు లాగా వైశ్య బంధు, లేకపోతే స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోటి మన జీవితాలు బాగుపడవు. ఎందుకు చెప్తున్నాం, రాజకీయ వాటా మనకు కావాలి. జనాభా దామాషా ప్రకారం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవరి జనాభా వాటా ఎంత ఉంటే ఆ వాటా ప్రకారం చట్టసభల్లో కనుక మనం పోగలిగితే, ఆ చట్టసభలో మన యొక్క వాయిస్ వినిపించగలిగితే, తద్వారా మనం రాజకీయంగా పైకి వచ్చినప్పుడు మన జాతి జాగృతం అవుతుంది. కానీ అప్పటి వరకు జరగదు. చెప్తున్నాం, 19 స్వాతంత్రం వచ్చినప్పుడు 50 మంది శాసనసభ్యులు చట్టసభలో ఉన్నాం, ఉన్నాం. మరి ఈరోజు ఎందుకు లేవు? అంతకంటే ఒక గొప్ప అవేర్నెస్ వచ్చినటువంటి సమాజం కదా. ఈరోజు ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఇంత అమ్మవారు సేవలు చేస్తాము, ఇన్ని చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఎక్కడ లోపం జరుగుతుంది? చేసి లేకపోతున్నా లోపమో, లేకపోతే ఇంకోటి వచ్చి మనం చేయాల్సినటువంటి బాధ్యత లేదా? మనకంటూ మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో మన వైశ్యుల పాత్ర ఏమున్నది? ఒకప్పుడు మనం అద్భుతంగా చెప్తున్నాం, వైశ్యులు ఏంది, మనుధర్మ శాస్త్రాన్ని తీసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పినటువంటి నేపథ్యంలో మన వైశ్య జాతి ఎక్కడికి వచ్చింది? వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చినాం. ఈ రోజు ఎవరికైనా వ్యవసాయం ఉందా మన దాంట్లో? ఎవరికి వ్యవసాయం లేవు. ఎకరాలు అమ్మి ప్లాట్లు చేసి ప్లాట్లు మొత్తం స్క్వేర్ ఫీట్ల లాగా అమ్మేటువంటి పరిస్థితికి వచ్చినాం. దాది కాదు మనకు కావాల్సింది. విద్యాపరంగా కూడా ఈ రోజు చెప్తున్నటువంటి నేపథ్యంలో విదేశీ విద్యా విధానంలో ఈ రోజు మన పిల్లలందరూ విదేశీ విద్యకు పోతున్నారు. అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లండన్కో పోతున్నటువంటి నేపథ్యంలో మిగతా కమ్యూనిటీకి ఉన్నటువంటి బాధ్యత మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలకు లేదు. ప్రభుత్వం దగ్గర మనం ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వడు అడగలే ఈ రోజు వరకు, ఎక్కడ డిమాండ్ చేయలే. ఏ సభా వేదిక ద్వారా మనకు విదేశీ విద్యాల్లో మనకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎక్కడ డిమాండ్ చేయలేదు. మనకంటే తక్కువ ఉన్నటువంటి కమ్యూనిటీ 2% కూడా లేనటువంటి బ్రాహ్మణ కమ్యూనిటీకి బ్రాహ్మణ పరిషత్ ద్వారా 200 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు విదేశీ విద్యాలయంలో బ్రాహ్మణులు పోతున్నారు, బ్రాహ్మణ సమాజం పోతున్నది. మరి వాళ్ళు సరస్వతి పుత్రులు అని చెప్తాం, మనం లక్ష్మీ పుత్రులు అని చెప్తాం.
మనం లక్ష్మీ సరస్వతి పుత్రులు రెండింటికి మనం ఉన్నాం, సమౌజ్జిగా ఉన్నాం. కానీ మనకు నాయకత్వం ఏముంది? ఎందుకు ఏముందంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. దానికోసమే ఈ వేదిక పెట్టినాం. ఈ వేదిక ద్వారా మన డిమాండ్స్ ని, రాజకీయ పరంగా డిమాండ్స్ ని తీసుకుపోగలిగితే రాబోయే డిసెంబర్లో జరగబోయేటువంటి ఎలక్షన్ లో మన వాణిని కనుక వినిపించగలిగితే మనకు కావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి, ప్రాథమిక హక్కులు ఏమున్నాయి, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు ఏమున్నాయి, దానికి కావాల్సినటువంటి డిజైన్ ఏం చేయాలి, డిఫైన్ ఎట్లా చేయాలి, రాజ్యాంగ పరంగా మనకి 5% వాటా ఉన్నాం అనుకోండి, 4% వాటా ఉన్నాం అనుకోండి, జనాభా ప్రాతిపదికన సమాన వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉన్నాయి. ఆ పార్టీని అప్పీల్ చేయాల్సినటువంటి బాధ్యత మన సమాజం మీద. మన సమాజం అడగకపోతే అడగని అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పి కామన్ సూత్రం చెప్తాం, మనం ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాం. అదొక్కటే కాదు కదా, మనం అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంతమంది మిత్రుడు రమేష్ చెప్పాడు, సిద్దిపేటలో 34 వార్డులు ఉంటే ఒకటే వార్డుకి వెళ్ళి కౌన్సిలర్ గా పోటీ చేసినావు, ఒకటే వార్డు టికెట్ ఇచ్చింది, ఆ ఒక్కరు కూడా ఓడగొట్టామని చెప్తున్నావు. ఓడిపోయింది. ఓడగొట్టడం అంటే మన వాళ్ళే ఓడగొట్టు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక సిద్దిపేటలో 25,000 ఓట్లు ఉంటే, ఒక కామారెడ్డిలో 23,000 ఓట్లున్నాయి, ఒక సూర్యాపేటలో 22,000 ఓట్లున్నాయి, ఒక ఎల్బీనా నియోజకవర్గంలో 50,000 ఓట్లున్నాయి, ఒక షేర్లింగంపల్లిలో 30,000 ఓట్లున్నాయి. ఇట్లా చెప్పుకుంటే పోతే ఒక జగిత్యాల ఉన్నాయి, ఒక వనపర్తిలో ఉన్నాయి. దాదాపుగా 20-25 శాసనసభ్యుల్ని ప్రభావితం చేసే శాసనసభ నియోజకవర్గాల్లో వైశ్యుల పాత్ర కీలకంగా ఉంటుంది. గెలుపోవడం మధ్యన 2,000 ఓట్లతోటి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 200 ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. మనం కనుక వైశ్య సమాజం కనుక మిగతా సమాజం అట్టడుగులో ఉన్నటువంటి సమాజాన్ని కలుపుకొని పోయి మాకు మీరు మీకు మేమని చెప్పి చేయగలిగితే, ఈరోజు అగ్రవర్ణం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఎక్కడ కృషి అవుతున్నాం? అగ్రవర్ణం అని కృషి అవుతున్నాం. అగ్రవర్ణం మీద దారి జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాం? అధమ వర్గంలో ఉన్నాం. రాజకీయ పరంగా ఏమైతుంది? అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి అగ్రవర్ణంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కమ్మ కావచ్చు, వెలమ కావచ్చు, వాళ్ళకున్న పర్సెంటేజ్ లో వాళ్ళు చట్టసభలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత, మనం ఎక్కడ ఉన్నాం, దాని మీద ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నాం. కాబట్టి దానికోసం ఒక చర్చ జరగాలి. మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఒక చర్చ జరిగితే ఆ చర్చ ద్వారా రావాల్సినటువంటి ఇన్పుట్ వస్తే మనం ఏం చేస్తే బాగుపడుతుంది, వైశ్య జాతికి ఎక్కడ మనం ఇవ్వాల్సినటువంటి అంశం, ప్రయారిటీస్ ఏమని. మన ప్రయారిటీస్ అన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వెల్ఫేర్ మీద ఉన్నాయి ప్రయారిటీస్ అన్ని. నా బిడ్డ పెళ్లి చేసినా కిలో బంగారం పెట్టినా అప్పయింది. నీ బిడ్డ పెళ్లి చేసి కిలో బంగారం పెడితే నీకు సంతోషం, నీ అన్నకో చెల్లెకో నీకు సంతోషం. మన జాతి కోసం పనిచేస్తున్నటువంటి దాంట్లో పక్కని చదివించే దాంట్లో మనం కీలకంగా పనిచేయండి. విద్య మీద పెట్టండి. విద్యాదానం గొప్పది. విద్యను ఎవడు ఎత్తుకోబోడు, అది ఎక్కడో దగ్గర వాడు పనిచేస్తుంది. మన దాంట్లో చెప్పుకుంటాం, మొన్నటి వరకు చెప్పినాం, ఎవరైనా మన దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అంటే కెల్లి నారాయణరావు ఉన్నారు. దాని తర్వాత ఈ మధ్యన సమాజానికి తెలిసిన వ్యక్తి జగదీష్ అన్న. ఎవరు లేడు ఐఏఎస్లు. ఇక మళ్ళీ కొంతమంది మన వాళ్ళు చెప్తారు, ఐఏఎస్ కోచింగ్ పోతే, ఐఏఎస్ అకాడమీ పెడితే నేను లక్షిస్తా, నువ్వు అంటే వాడు ఎట్లా రాడు, వీడు లక్షియడు. ఇంకో ఆయన చెప్తాడు, ఐఏఎస్ అకాడమీ పెడితే నేను 50 లక్షలు ఇస్తా అంటాడు. అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ చదువుకునే పోరని చదివిపోయండి, ఇంటర్మీడియట్ చదువుకుని చదివిపోయండి. లేకపోతే మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమన్నా ఆ ఇండస్ట్రీలో మన కమ్యూనిటీ పిల్లల్ని ఉద్యోగం కోసం పెట్టమని చెప్పండి. మనం చేసేటువంటి వ్యాపారంలో మన పిల్లలు పెట్టుకోండి. ఒక రాజస్థాన్కి వెళ్ళి వచ్చినాడో, ఒక గుజరాత్కి వెళ్ళి వచ్చిన మార్వాడి కొట్టాడు, వాడు గ్రామాలకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మన కులవృత్తిని కొల్లగొడుతున్నాడు. దాని మీద మనం చర్చ లేదు, ఎవరు మాట్లాడరు. ఎందుకు అడగకూడదు? గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి హటావో, తెలంగాణ వైశ్య బచావో నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి కులవృత్తి చేసుకునేటువంటి మన కోమటలకు, మన వైశ్యులకు బాధ్యతకు ఉందాం. ఏం కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి క్రమంలో రిలయన్స్ వాడు సెలూన్స్ పెడతా అని చెప్పి మార్కెట్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ సెలూన్లోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరూ ధర్నా చేస్తే దానికి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి కేసీఆర్ గారు బాసట ఉండి మేమందరం ధర్నా చేస్తాం ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా. మరి అటువంటిప్పుడు మన కులం కోసం మనం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీస్ మన గ్రామాలకు వస్తే మనం ఎందుకు అటాక్ చేయలేకపోతున్నాం, ఎందుకు రానియలేకపోతున్నాం? పట్టణాలలో సాధ్యం కాకపోవచ్చు, వరంగల్లో సాధ్యం కాకపోవచ్చు, హైదరాబాద్ లో సాధ్యం కాకపోవచ్చు, కానీ గ్రామీణ వాతావరణంలో సాధ్యమయ్యేటువంటి అంశం దానికి ఉండాలి. ఒక మంచిర్యాలలో నేను అరవింద్ రెడ్డి గారి ఎలక్షన్ లో, బై ఎలక్షన్ లో పోతే దాదాపు 5-6 వేల మంది మార్వాడీస్ అక్కడ ఉన్నటువంటి తిష్ట వేసినటువంటి నేపథ్యం ఉన్నది. మనం ఏమంటాం, బాబన్ పన్యా ఒకటే, మనకు అందరం కలిసి ఉండాలి, ఎక్కడున్న వైశ్యులంతా ఒకటే అని చెప్తున్నాం. ఎక్కడ వైశ్యుడు? వాడు మన ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తున్నాడు, వాడి వ్యాపారంలో దెబ్బతీస్తున్నాడు. మన వ్యాపారాలన్నీ ఇప్పుడు ఇవాళ ఎవరి చేతిలో పోయినాయి? గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి చేతిలో పోయినాయి. ఒక దాల్ మిల్ కావచ్చు, ఒక ఆయిల్ మిల్ కావచ్చు, ఒక శానిటరీ కావచ్చు, ఒక మార్బుల్ కావచ్చు, ఒక టీ కుడ్ కావచ్చు,
అద్భుతమైన మనకు కావాల్సినటువంటి అన్ని కూడా రాజస్థాన్, గుజరాత్, మార్వాడీస్ చేతిలో ఉన్నాయి. మన దగ్గర ఏం లేవు. మన దగ్గర ఏమున్నాయంటే రైస్ మిల్లు ఉన్నాయి. ఆ రైస్ మిల్లు కూడా ఈరోజు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అద్భుతంగా రైస్ వచ్చింది, మనకు ప్యాడీ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలువలు నిండి కాలమైంది అన్నీ ఉన్నాయి కాబట్టి రైస్ మిల్లు ఉన్నాయి. అదొక్కటి సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు దాంట్లో కూడా ఇవాళ స్ప్లిట్ అయినాయి. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని గమనించట్లేదు. వ్యాపారాల మీద ఎవరు దెబ్బతీస్తున్నా వ్యాపారంలో మనం గట్టిగా ఉన్నప్పుడే మనం చేస్తాం. ఇంతమంది మిత్రుడు కుబేర్లు ఎంతమంది ఉంటారండి? మా దాంట్లో కుబేర్లు ఎంతమంది అంటే వాడు చెప్తాడా? డబ్బున్నాయంటే ఒక బాధ, డబ్బు లేవంటే ఒక బాధ. వాని కాడ నిజంగా డబ్బున్నాయంటే తెల్లారి ఫోన్ చేసి మనం డబ్బులు ఎడతామని చెప్పి అనుకో భయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైశ్యులకు చాలా తేడా ఉంది. బంగారు హుషారు అని పాలకొల్లో గెలిచిందని చెప్పి శారద చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న వైశ్యులందరూ కూడా సంఘటితమయ్యారు. డబ్బుల రూపం కావచ్చు, సమాజపరం కావచ్చు, మరి ఓడగొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఓడగొట్టారు. మరి అదే మార్కాపురంలో ఉన్నారు, అదే పొద్దుటూరులో ఉన్నారు, వీళ్ళ శాసించే స్థాయిలో ఉన్నారు. అదే వనపర్తిలో బంగారు దుకాణంలో మనం శాసించే స్థాయిలో ఉన్నాం. కానీ మనం ఎక్కడున్నాం? రాజకీయ పరంగా లేవు. రాజకీయ పరంగా మరి సిద్దిపేటలో 25,000 ఓట్లు ఉంటే ఒక కౌన్సిలర్ని గెలిపించుకోలేకపోయాం. జనరల్ సీట్లో బీసీని గెలిపించింది, బీసీ మున్సిపల్ చైర్మన్. సూర్యాపేటలో ఒక ఎస్సీకి సామాజిక వర్గానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్. మనకు అవకాశం ఉన్నది, మన దగ్గర స్ట్రెంత్ లేదు. ఎందుకు లేదంటే లేదు, అంతే. ఎక్కడ యూనిట్ అవుతున్నాం? చందాలు ఇచ్చే కాడ యూనిట్ అవుతున్నాం అని మనమే చెప్తాం. చందాలు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు? గొప్పగా చెప్పుకున్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళు చందాలు ఇస్తున్నాయని చెప్పి మనం సంకలి ఉతుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకున్న కంపెనీలో సిఎస్ఆర్ ఫండ్ అని ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది, 2% ఉంటుంది. వాని వ్యాపారంలో ఆ 2% మనకు పంచుతున్నాడు. ఆ పంచిన దాన్ని ఎక్కువ వాట్సాప్లలో పబ్లిసిటీ చేస్తుంది. మనకి అత్యధికంగా అల్ప సంతోషాలు ఎవరైనా ఉండరు ఆ సమాజంలో అంటే మన వైశ్య సమాజం. వాడికి ఒక 5,000 రూపాయలు ఇచ్చి వాడికి ఒక రోజంతా నిలబెట్టి 5,000 ఇస్తే సంకలు ఉతుకొని పోతాం. అదే లీడర్ వచ్చి బెదిరించి వేరే పార్టీకి వెళ్ళి వచ్చి లీడర్ వచ్చి వేరే కమ్యూనిటీ వచ్చి బెదిరిస్తే స్టార్టింగ్ 50,000 ఇచ్చి మా అన్నయ్య చెప్పక నేను ఇచ్చినా అని చెప్తాను. ఇది జరుగుతున్న వాస్తవం. వ్యాపారంలో కూడా మనం నిజాయితీగా పనిచేస్తున్నాం. సరే, లాభం కోసం పనిచేసే దాంట్లో ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు బహుళ జాతి కంపెనీలు వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కడో దగ్గర మనకున్నది. మన కమ్యూనిటీ వాడు వేరే వానికి కిరాయి ఇవ్వకుండా మనం చూడాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, గ్రామాల్లో ఉన్నవాడు మన కమ్యూనిటీకి సంబంధించి మనకి ఏమైనా కిరాణం కావాలన్నా, బియ్యం కావాలన్నా మన కులపం దగ్గరనే కొనండి. మార్వాడి కాడ కొనకండి, వేరే కులపం కాడ కొనకండి. అప్పుడు మనం కనీసం వాడిని బలోపేతం చేస్తాం. తింటాడు, ₹1 ఎక్కువ తింటాడు. కిలో నూనె ప్యాకెట్ కొంటే 115 రూపాయలు అంటే 120 తీసుకొని మనకి ఇచ్చిన అనుకో, మనకి భరోసా ఇచ్చిన అనుకో, మనం దేవుని చూలే కదా, మనం దేవుడి రూపంగా మనకు 5 రూపాయలు సాయం చేసిన అనుకోవచ్చు. దాని ద్వారా మన కులం స్ట్రెంత్ అవుతుంది. మనకి చెప్పాలి, అరే వెదవా నువ్వు 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటావు తెలుసు, అయినా నీ కాడ కొంటున్నా. ఎందుకోసం కొంటుంటే నువ్వు నా బిడ్డవు, నా జాతి బిడ్డవు, నా కుల బిడ్డవు కాబట్టి. ఆ రకంగా పని చేయగలిగితే మనం డెఫినెట్ గా స్ట్రెంత్ అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, టీచర్లు, న్యాయవాదులు, ఎక్కడైనా న్యాయవాది కూడా కేసులు ఉంటే, మన కేసులు ఉంటే తప్పకుండా మన కమ్యూనిటీ వానికి ఇవ్వండి. వాడు బలోపేతం అవుతుంది. ఎస్, పక్కోని కంటే 5,000 ఎక్కువ అడగవచ్చు. మన కోపం ఉంటుంది, వాడు ఎక్కువ అడిగిటు, నాకు ఫలానా రెడ్డి నాకు దోస్తు, రాత్రి మంది అవుతాం కాబట్టి వానికి ఇద్దామని చెప్పకండి. వాళ్ళనే డెవలప్ చేద్దాం. మన కమ్యూనిటీ పర్సన్స్ ని ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళని డెవలప్ చేయగలిగితే మన డెఫినెట్ సమాజంలో గొప్పగా ఒక శక్తిగా మారుతుంది. ఆ శక్తి రాజకీయ పరంగా మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తద్వారా ఇక చిన్న పత్రికలు ఉన్నాయి, మన సంఘాలలో మీటింగ్ పెడితే చిన్న పత్రికలు వెళ్ళగానే వాడు అసలు వీళ్ళని పిలవద్దా అని చెప్తాడు. ఎందుకు చెప్తా అంటే మన పాపం మన కూడా చిన్న కడుపు, చిన్న పత్రికలకు ఉన్నటువంటి ఆర్థిక అంశాలు ఉంటాయి. వాడు ఎక్కడికెళ్ళో ఊరికి రావు, ఆదిలాబాద్కి వెళ్ళో ఖమ్మంకి వెళ్ళో వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు, మన సంఘంలో మీటింగ్ పెడుతున్నారంటే ఆయన రావాలంటే ఆయనకు 5,000 ఖర్చు అయింది. వీడు 500 ఇస్తాడు, 50 మంది చెప్తాడు. అరే ఇప్పుడే వచ్చిపోయిన పోయి పలాని మళ్ళీ మనకి 500 ఇచ్చినని చెప్తాడు. వీలైతే 5,000 ఇచ్చినని చెప్తాడు. అది కాదు, వాడిని బలోపేతం చేయడం కోసం మన ఖర్చులు ఎన్నైతే మనం చేయాలి, మనం ఒక భరోసా కలపాలి. ఆ భరోసా కల్పించే దాంట్లో మనం ముందుండాలి. ఇవన్నీ చేసినటువంటి క్రమంలో ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం దగ్గర ఏ డిమాండ్ పెట్టాలనే అంశమే మనకు తెలియదు. ఈరోజు అదే చెప్తున్నాం, అందుకోసం వేదిక ద్వారా చెప్తున్నాం. మీరందరూ మాట్లాడి ఇంకా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులే కూడా అన్ని ఆలోచించే చెప్తున్నాం. కార్పొరేషన్ అనేది ఏకగ్రీవ తీర్మానం, అవునా కదా? కార్పొరేషన్ కావాలనేది ఏకగ్రీవ తీర్మానం. ఎందుకు కావాలంటే కావాలి, చందమామ కావాలి పిల్లలకు, ఎందుకు కావాలంటే చందమామ కావాలంతే. అట్లనే మన పరిస్థితి కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి. కార్పొరేషన్ కంటే ముందు కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో మన వైశ్య జాతి యొక్క వాటా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మన వాటా ఎంత, మనకు కావాల్సిన సీట్లన్నీ,
మనకు కావాల్సిన పార్లమెంట్ సంఖ్య ఎంత, అసెంబ్లీలో మనం నిలబడాల్సినటువంటి సంఖ్య ఎంత అది చెప్పాలి. ఇంతకుముందు మన బాలకృష్ణ అన్నా మనము మా పార్టీ అధ్యక్షులకు మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీకి ఆస్పిరెంట్ ఉన్నాడు, డెఫినెట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. రిప్రజెంటేషన్ కాదు, తప్పకుండా సుజాతకైనా, నీకైనా, మా శ్రీనివాస్కైనా, ఖమ్మంకి వెళ్ళి వచ్చినటువంటి, కొత్తగూడెంకి వెళ్ళి వచ్చినటువంటి శ్రీనివాస్కైనా ఈ వేదిక ద్వారా తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తాం. మా వైశ్య జాతికి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు సీరియస్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు స్థానం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే వైశ్య కమ్యూనిటీకి మీరు చేయాల్సినటువంటి ఏమేమి ఉన్నాయో అవి చేస్తారని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఆ పార్టీల మీద. దానికోసం మనం ఫైట్ చేద్దాం, దాని ద్వారా మనం తీర్మానాలు చేసుకుందాం. వైశ్యులు ఈరోజు యూత్ ఉన్నదా? ఎక్కడైనా యూత్ కనిపిస్తుందా? మన పిల్లలందరూ ఎక్కడ పోతున్నారు? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా పోతున్నారు. ఎందుకు యూత్ పోతున్నారు? మనకి భరోసా లేదు. మా నాన్న కిరాణా షాప్ నడిపించును, నేను కిరాణా షాప్ నడిపేయలేను. కిరాణా షాప్ నడిపిస్తే పక్క కులపోడు వచ్చి ఏమరా కోమటోడు అంటున్నాడు కాబట్టి నేను నడిపేయలేను. మనం ఎందుకు పోతున్నాం? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చదువుకోవచ్చు, అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, 50,000 లక్ష రూపాయలు వస్తాయని భరోసాతో. మరి మన దగ్గర ఇండస్ట్రియల్ సెక్టార్ ఎందుకు లేదు? మనం ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఇండస్ట్రీస్ లో ఎందుకు లేము? వెలగవాడు పోయినాం. మనం ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి దాంట్లో జిఎస్టీ రూపంగా అత్యధికంగా ట్యాక్సులు కడుతున్నాం అని చెప్పి మా అర్థం సీన్ చెప్తాడు. అన్న ట్యాక్సులన్నీ మనమే కడుతున్నాం, పథకాలన్నీ వేరే కులపోలో పోతున్నాయండి. గాడిదకి గడ్డేసి దూడకు ఆవుకు పాలు విన్నట్టు ఉంది మన పరిస్థితి. మనవాడు కనుక చట్టసభలు ఉంటే, మన కులపోడు, మన జాతి బిడ్డడు కనుక చట్టసభలు ఉంటే డెఫినెట్ ప్రశ్నించేటువంటి తత్వం ఏర్పడుతుంది. వాడు ప్రశ్నిస్తాడు, కానీ ప్రశ్నించేటువంటి నాయకత్వం ఏముంది? కాబట్టే చెప్తున్నా ఈ వేదిక ద్వారా దీనికోసమే ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కంచాయిల ఇష్యూలో అద్భుతంగా వాడు ఒక మంచి చేసిండు. కంచాయిల అనే వ్యక్తి దాన్ని కంప్లీట్ వైశ్య జాతిని ఒక కేంద్రీకృతం చేసిన దాంట్లో కీలకంగా పనిచేసింది. అంటే మనకు అప్పుడు ఎక్కడ తెలివి వచ్చిందంటే నిజాం ప్రభుత్వంలో మనం ఉన్నాం కదా, నిజాం వేలువల్లో ముళ్ళుగర పెట్టి పొడిస్తేనే మనకు తెలుస్తుంది. మన శక్తి ఏందో మనకు అప్పుడు తెలిసింది. వాడు అన్నందుకు మనం అందరం ఏకమేరు. సరే వివిధ రూపాయలు చేసినాం, ఆ సంఘం చేసింది, ఈ సంఘం చేసింది, కానీ ఎక్కడ పోయింది? మిగతా దాంట్లో ఎందుకు చూపించలేకపోతాం? వాడు ఒక పార్టీలో ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి వాడికి పదవి వచ్చినప్పుడు ఆ పదవిని అలంకరించినటువంటి పెద్దలు మన జాతికి చేసింది ఏం చేసిరని మనం అడగాలి. అయ్యా నువ్వు 5 ఎకరాలు ఇచ్చినా అని చెప్పినావు, 5 ఎకరాలు వాట్సాప్ లో పెట్టడం కాదు, 5 ఎకరాలు ఎక్కడ ఇచ్చినావు? దానికోసం ప్రభుత్వం నీ కోసం ఇయ్యలే, నీ కులం కోసం ఇచ్చింది, నీ జాతి కోసం ఇచ్చింది. 90 కులాలకు ఇచ్చినప్పుడు వైశ్య జాతి కోసం ఇచ్చింది. ఆ 5 ఎకరాల సంగతి ఏంది, ఆ 5 ఎకరాల వాటా ఏందనేది తర్వాత, ఫస్ట్ ఆ 5 ఎకరాలు ఏందని మనం ప్రశ్నించాల్సి ఉంటుంది మన కులపోని. కానీ మనం ప్రశ్నించాలి ఎక్కడ? మనం ఎంతసేపు ఆయనకు వస్తే ఆయనతో నేను మంచిగుంటే, మా పబ్బసీని మంచివారు, మా బళ్ళు మంచిగుంటే మాకు ఒక 500 గజాలు జాగా వస్తుంది, లేకపోతే నేను మంచిగుంటే వైశ్య వికాస వేదిక ఒక 1000 గజాలు వస్తుందని చెప్పి ఆలోచించవద్దు. ఎస్, మన కోసం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సమాజంలో అన్ని అట్టడుగు సామాజిక భవనాలు, ఆత్మగౌరవ భవనాలు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అదే ఆత్మగౌరవం కోసం, వైశ్యుల ఆత్మగౌరవం కోసం ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది అడిగారు అసలు దీని ఎజెండా ఏంది, జెండా ఏంది? ఎజెండా లేదు, జెండా లేదు, ఒకటే ఎజెండా, వైశ్యుల ఎజెండా. వైశ్యులకు రాజకీయ పరంగా వాటా కావాలి. అప్పుడే జనాభా దామాషా ప్రకారం మనకు చట్టసభలో అవకాశాలు రావాలి. దీని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈ రోజు అద్భుతంగా భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చారు. దానికి ఆ రోజు చేసినటువంటి నేపథ్యంలో నితిన్ గడ్కరీ గారికి అద్భుతంగా ఒక సన్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ రోజు చాలా మంది మన వైశ్య పిల్లలు, బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది డాక్టర్లు, హైయెస్ట్ డాక్టర్లు అయ్యారంటే ఈడబ్ల్యూఎస్ కింద అయ్యారు. అన్న మీకు లెక్కలు ఐడియా ఉండొచ్చు. దాని కింద అయ్యారు. అది ఒక అవకాశంగా తీసుకుందాం. దాంట్లో ఈ రోజు మనం అడగాల్సినటువంటి మేజర్ డిమాండ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయండి. ఒక ఎంఆర్పిఎస్ కింద వర్గీకరణ చేసి దానికోసం కొట్లాడుతున్నటువంటి మందకృష్ణ మన ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 20 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నాం. ఈడబ్ల్యూఎస్ లో కనుక మనం వర్గీకరణ అడగగలిగితే ఏబిసిడి అనండి, 1, 2, 3, 4 అనండి, దాన్ని చేయగలిగితే వాని వాటా ప్రకారం వానికి వచ్చేటువంటి దావాష ప్రకారం మనకు వచ్చేటువంటి నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటాలు మొత్తం వస్తాయి. మనం అడగట్లేదు, కార్పొరేషనే అడుగుతాం. అది కూడా ఒక ఆయన ఏమంటాడు 100 కోట్లు చాలంటాడు, ఒక ఆయన 10 కోట్లు చాలంటాడు. ఆల్రెడీ కేసీఆర్ గారు అనౌన్స్ చేసి అది ఇస్తారు, దాని మీద చర్చ లేదు. అద్భుతంగా కంపల్సరీ వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకో ముందో జరిగిపోయింది. అది ఆల్రెడీ ఒక జీవో పెండింగ్ ఉన్నది, అది వస్తుంది. ఈ రోజు మనం వైశ్య కార్పొరేషన్ గురించి ఈ వేదిక పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ వేదిక ద్వారా వైశ్య కార్పొరేషన్ డిమాండ్ కాదు, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ అడగాలి. ఇంకా లేకపోతే మనం ఒక ఈడబ్ల్యూఎస్ కాదు, వైశ్య కమిషన్ ఏర్పాటు చేయమని అడగాలి. పొద్దున ఒక మేధావితో, ఒక పెద్ద తోటి మన కమ్యూనిటీకి సంబంధించి
అన్న నేను ఈడబ్ల్యూఎస్ వైశ్య కమిషన్ అడుగుతున్నా అని చెప్పిన. వైశ్య కమిషన్ ఎందుకు అన్నాడు. ఒక బీసీ కమిషన్ ఉంది, ఒక ఎస్సీ కమిషన్ ఉంది, ఒక ఎస్టీ కమిషన్. కమిషన్ ఉంటే ఏం జరుగుతుంది అనేది రాజ్యాంగబద్ధంగా మన జ్యుడిషియరీ విధానంలో ఏం జరుగుతుంది, ఆర్టికల్ 14 ప్రకారం భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు, రావాల్సినటువంటి కమ్యూనిటీ డిఫైన్ చేస్తే మనం వేయాల్సినటువంటి కేసులు కావచ్చు, మనకు చట్టం నుండి వచ్చేటువంటి రక్షణ కావచ్చు, ఆ రక్షణ కల్పించే దాంట్లో కమిషన్ కీలకంగా పనిచేస్తుంది. బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు మన జాతిలో ఎక్కడ ఉన్నారు, గ్రామాల్లో వారి యొక్క స్థితిగతులు ఏందనేది కలెక్టర్ ద్వారా చీఫ్ సెక్రటరీకి తెలుస్తాయి. తద్వారా అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్కి తెలుస్తాయి. దాన్ని అడగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విదేశీ విద్యాలయంలో మా పర్సెంటేజ్ చెప్పాలి, దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వాలి. ఒక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు అద్భుతంగా విదేశీ విద్యా విధానంలో ఇస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ నుండి విదేశీ విద్యాలయం ఖర్చుల కోసం ఒక స్టూడెంట్ కు 10 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు. మరి మన స్టూడెంట్స్ ఎంతమంది లబ్ధి పొందారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ పిల్లలు కనుక ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకున్నారో ఒకసారి చేతుల్లో పెట్టండి. ఎవరు తీసుకోలే, అసలు ఉందని కూడా తెలియదు. ఎందుకంటే మన సంఘం చెప్పాలి, దానికి అవసరం లేదు. వాడు మీటింగ్ పెడితే వాడిని సన్మానం చేయాలి, అదొక్కటే చెప్తాడు. నేను వస్తున్నా మీ ఊరికి, నాకు శాలువా కప్పు. దీని మీద వాడు అవేర్నెస్ ఉండదు. మన సంఘాలు నేను రాజకీయంగా ఏమైనా శిక్షణ శిబిరాలు పెట్టారంటే పెట్టరు. పెడితే ప్రశ్నిస్తాడు వాడు. ప్రశ్నించే హక్కును మనం ఇయ్యొద్దు. మన దగ్గరనే హక్కులు లేవు, మనం హక్కులను హరిస్తున్నటువంటి నాయకత్వాలు ఏమి కింద ఉంటే మనం ఎప్పుడు బాగుపడతాం. దానికోసమే ఈ వేదిక పనిచేసేది. అదే ఆత్మగౌరవం కోసమే, మన జాతి మనుగడ కోసమే పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తీసుకున్నాం. చాలా మంది అడిగారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాచన్ సత్రాన్ని నిలబడతాడేమో, దానికోసం ఈ వేదిక పెట్టుకుండేమో అని. నేను నిలబడట్లేదు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి నేను అడగట్లేదు. నాకు జరగాల్సిన డ్యామేజ్, నాకు రావాల్సినవి అన్ని, నాకు వచ్చినటువంటి పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, అన్ని నాకు వచ్చినాయి. నేను అద్భుతంగా ఉన్నా. ఇంతకుముందు శారద గారు చెప్పారు, 2 బిడ్డలు, నా ఉద్యమ సహచరి, మా ఆవిడ కూడా ఉద్యమంలో పనిచేసింది. సీరియస్ మేము ఉద్యమంలో పనిచేసినాం, కేసులు అయినాయి. దాని గురించి ఏ బాధ లేదు. నాకు రావాల్సిన టికెట్ అనేది ఉంది, అది 2014 మిస్ అయింది. ఇప్పుడు వస్తుందని ఆశ లేదు. రావాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనేది డిసైడ్ చేసేవాడు పైనవాడు. నాకు ఆ బాధ లేదు. కానీ నా ద్వారానన్నా, ఈ వేదిక ద్వారా ఒక 4 ఎమ్మెల్యేలని చట్టసభలో పంపాలని ఒక నమ్మకం ఉన్నది, ఆ కృషి ఉన్నది, ఆ సంకల్ప బలం ఉన్నది. ఎవరైనా కావచ్చు, మా అనంతరామన్ కావచ్చు, సుజాత కావచ్చు, శారద కావచ్చు, యోగానంద్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆల్రెడీ మన గణేష్ గుప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి, ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుండి. అసలు కనీసం ఎమ్మెల్యే టికెట్ అడిగేటువంటి ఎవరు అభ్యర్థులే లేరు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వంలో ఉన్నాం. ఎందుకు తయారు చేయలే లీడర్షిప్ ఎందుకు తయారు చేయలే? నియోజకవర్గ పరిధిలో పనిచేసేటువంటి ఎవడూ లేడు. ఎస్ మేము నియోజకవర్గంలో పనిచేస్తున్నాం, నియోజకవర్గం మొత్తం తెలుసు, ఎల్లని తెలుసు, భౌగోళిక పరిస్థితి తెలుసు, అన్ని తెలుసు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతుల మీద రాజకీయ అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మేము ఉన్నాయని ఉద్యమంలో 14 ఏళ్ళు కొట్టుకోమని. ఇప్పుడు మేము లేవు, మా కోసం చేయట్లేదు. కనీసం మీకోసం ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళు ఒక జెడ్పీటీసో, ఒక ఎంపీటీసో, ఒక మున్సిపల్ చైర్మనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీగా కావాలని మాకు కోరుకున్నది. ఈ వేదిక అద్భుతంగా పనిచేస్తుంది. దానికోసమే మేము 5 సంవత్సరాల నుండి చేసినటువంటి కార్యక్రమంలో విద్య కోసం చేసిన దాంట్లో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండి స్టూడెంట్స్ కు 4938 మంది విద్యార్థులకు మేము ఈ వేదిక ద్వారా మేము అవార్డ్స్ ఇచ్చినాం. అవార్డు ఇచ్చినంత మాత్రం వాడు ఏదో అవుతాడని కాదు, మాకు అవుతాడు కాదు, కానీ ఒక నమ్మకాన్ని కల్పించినాం. అరే మా కోసం, చదువుకున్న పిల్లల కోసం ఒక అండ ఉంది, ఒక వైశ్య వికాస వేదిక అండ ఉంది. దాని యొక్క సిద్ధాంతమే వాల్యూస్, విజన్, విక్టరీ అని పెట్టాం. కాబట్టి తద్వారా మనం చేయాల్సినటువంటి పని ఉందని చెప్పి ఒక 1000 మంది గవర్నమెంట్ టీచర్లని మేము సన్మానం చేసినాం. మేమున్నాం, జాతి కోసం పనిచేస్తున్నాం అని చెప్పినాం. ఎక్కడ మేము ఆశించి చేయలే. జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ, ఫర్ కమ్యూనిటీ, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నట్టు ఫర్ కమ్యూనిటీ. వేరే ఏం ఆలోచన లేదు. కమ్యూనిటీ కోసం పనిచేసే దాంట్లో ఎంత ఎక్స్టెండ్ అయినా, ఎవరితోటైనా కొట్లాడే దాంట్లో మా వైశ్య వికాస వేదిక ఉంటుంది, కాచన్ సత్రా ఉంటాడు, నా ఎమ్మడి ఉన్నటువంటి మా ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. మాకు ఎలాంటి శశబీజాలు లేవు. మేము ఎక్కడ ట్రైన్ అయినాం? అద్భుతంగా ఒక ఉద్యమకారుని దగ్గర ట్రైన్ అయినా. 14 ఏళ్ళు ఆడ పనిచేసినాం. కాబట్టి ఉద్యమం ఎట్లా చేయాలి, హక్కులు ఏ రకంగా పొందాలి, హక్కులు సాధించేదంటే ఎట్లా కీలకంగా పనిచేయాల్సింది బాగా మెలకువలు తెలుసు. ఏమి చేస్తే ఏమైతుందో కూడా తెలుసు. జైళ్ళు, కేసులకు భయపడేటువంటి వ్యవస్థలు లేవు. కానీ మనకు కావాల్సిన డిమాండ్లని స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం. 20 సంవత్సరాల కింద ఎప్పుడో శంకారావం పెడితే ఈ రోజు వరకు మనం దాని గురించి మాట్లాడుతున్నామంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. మనం ఎందుకు ఏకంగా లేకపోతున్నాం? మనమే చెప్తున్నాం 25 లక్షల మంది ఉన్నామని చెప్తున్నాం, 20 లక్షల మంది ఉన్నామని చెప్తున్నాం. నీకు ఎక్కడ ఉన్నామని తెలియదు. ఏ ప్యాకెట్స్కి వెళ్ళి కదిలిస్తే జనం వస్తాడో తెలియదు. వాడి జనం ఎందుకు వస్తాడు? నువ్వు వాడికి ఏమైనా సాయం చేస్తున్నావు, నువ్వు భరోసా కల్పిస్తే వాడు వస్తాడు మీటింగ్. జస్ట్ ఫోన్ కాల్ మీద వచ్చారు వీళ్ళంతా. నాకు ఆ విశ్వాసం, నా నాయకత్వం మీద ఒక నమ్మకం.
ఇందులో మేధావులు రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. లీడర్లు వస్తారు, అవసరం ఉంటుంది. లీడర్లు ఎక్కడైనా మాకు డయాస్ చెప్తే ఉపయోగించుకోవచ్చని ఒక ఉద్దేశం ఉండొచ్చు, కానీ టీచర్లు, అడ్వకేట్లు, ప్రెస్ మిత్రులు రారు. మరి వీళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం. నన్ను అడిగిన ఈ ముగ్గురు సెక్టార్లను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే అద్భుతంగా వైరస్ కమ్యూనిటీ, అద్భుతంగా తొందరగా సమాజానికి ఇంజెక్ట్ చేసే దాంట్లో మనం చేసే కార్యక్రమాన్ని గ్రాస్ రూట్ లో తీసుకుపోయే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి వర్గం ఇది. ఆ వర్గాన్ని ఎంచుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇంతమంది సీన్ అడిగిండు అన్న మరి దీని తర్వాత ఏం చేద్దామని. దీని తర్వాత ఏం చేద్దామంటే రాత్రి అవుతుంది, పగలవుతుంది, డెఫినెట్ వేదిక పనిచేస్తుంది. ఈ ఎలక్షన్ కాదు, వచ్చే ఎలక్షన్ కూడా ఉంటుంది ఇదే వేదిక. 2026లో ఇప్పుడు అవకాశం రాకున్నా 2026లో పార్లమెంటు పునర్విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు 34 సీట్లు పెరుగుతున్నాయి. 119 ఉన్నట్టు 153 శాసనసభకు అర్హులయ్యేటువంటి జాబితా ఉంటుంది. అప్పుడన్నా మనకు వస్తే కనీసం కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న దగ్గర దాన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లో, ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్లో, గ్రూప్ 1 ఆఫీసర్లను కనుక మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటే పూర్తి స్థాయిలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసుకోవడం దాంట్లో కీలకంగా పనిచేయచ్చు. మనం చెప్పొచ్చు మన మండలమో, మన రూరలో, మన కార్పొరేటర్ డివిజను 4 డివిజన్లు కలిపితే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అవుతుంది. 2 లక్షలు కూడా కావు. అప్పుడు 1,80,000 నుండి 1,75,000 నుండి 2 లక్షల లోపలే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అవుతుంది. అప్పుడు మనం పోటీ చేయొచ్చు. ఆ రోజు 10 మంది శాసనసభకు పంపించేటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద వేసుకుంటాం. తద్వారా రాజకీయంగా మనకు రావాల్సిన వాటా వస్తుంది. ఈ రోజు ఎల్బీనాలో పోటీ చేయాలంటే 4 లక్షల ఓటర్లు మేము పోటీ చేయలేము, కానీ అప్పుడు చేయొచ్చు. అప్పుడు ఆ డిమాండ్ రావాలన్నప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చేయాలి. మనం విద్యార్థుల్లో ఒక శక్తి లేదు. ఈరోజు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేదు. అన్ని కమ్యూనిటీస్కు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మన కమ్యూనిటీకి స్టూడెంట్ లేదు, యూత్ లేడు. 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన ఇంకా మన సంఘాన్ని పట్టుకొని యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటాడు. యూత్ మీద ఏమైనా ప్రోగ్రామ్ చేసినంటే ఎవరు చేయడు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులు ఉండేది, నెహ్రూ యువ కేంద్రాలు ఉండేది. ఈ రోజు లేవు. మన కమ్యూనిటీకి సంబంధించి వాడు ఎప్పుడు ఉంటాడు యూత్ ప్రెసిడెంట్ అంటే వాని ప్రమాణ స్వీకారోత్సవం రోజు వాని కొడుకునో, వాని అల్లునో, వాని బామ్మర్దులో పెట్టి వానికి ఒక ప్రెసిడెంట్ అని ఇచ్చి ఆ రోజు సన్మాన కార్యక్రమానికి ఒక 2/3 ఫ్లెక్సీ లేనికి పనికొస్తాడు. దాని తర్వాత మళ్ళీ యూత్ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఉంటాడు. ఒక యూత్ డిక్లరేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైశ్య కమ్యూనిటీకి వైశ్య యూత్ డిక్లరేషన్ అవసరం ఉన్నది. మన యూత్ అంతా మనం పరదేశాలకు పోతున్నాం, విదేశాలకు పోతున్నాం. ఎందుకు పోతున్నాం? ఇక్కడ భద్రత లేదు. వాడికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించలేకపోయినా మన జాతి, కాబట్టే వాడు బయటికి పోతున్నాడు. దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బయటికి పంపించాల్సి వస్తుంది. ఒక్కొక్క పేరెంట్ 20 లక్షలు 30 లక్షలు అప్పు చేసి మనం పంపిస్తున్నాం. ఆడి వెనుక వాడు ఏం చేస్తాడంటే ఒక సూపర్ మార్కెట్లోనో, ఒక పెట్రోల్ పంపులో, ఒక కాంప్లెక్స్ లో పనిచేసి ఫస్ట్ నా 20 లక్షలు నేను పెట్టి నా అప్పు అయితే తీర్పురా కొడక, తర్వాత నీ సంగతి కావంటాడు. అదే కనుక ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ లో మన వయస్సులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో మన పిల్లలు కనుక భవిష్యత్తుని కనుక ఇవ్వగలిగితే మనం బయటికి పోవాల్సినటువంటి అవసరం లేదు. సంస్కృతికి వారసులో మనం కమ్యూనిటీ, ఒక కల్చర్ని నిలబెట్టిన దాంట్లో మనం కీలకం. బ్రాహ్మణ సమాజానికి ఎంత సమాజానికి ఉపయోగమో బ్రాహ్మణులు, తద్వారా వైశ్య కమ్యూనిటీ కూడా సమాజాన్ని కాపాడే దాంట్లో కీలకం. సమాజంలో ఈరోజు మంచి చెల్లు ఉన్నాయి, ఒక ధర్మం నడుస్తుంది, ఒక ధర్మబద్ధమైనటువంటి పాలన ఉందంటే వైశ్య జాతి ఉంటే ధర్మబద్ధ పాలన వస్తుంది. 100కు 100% ధర్మంగా మనం పనిచేస్తాం, లాభాపేక్షతోటి పనిచేస్తాం, కానీ అన్యాయం చేసే దాంట్లో మనం ఉండం. కాబట్టి ఇవన్నీ అంశాలను తీసుకునే మనం చేసినాం. ఇవన్నిటి కూడా మనం ఎక్కడ రాజకీయంగా అనగదొక్కబడుతున్నాం. ఎందుకు అనగదొక్కబడుతున్నాం? యూనిటీ అనేది రాజకీయ పరంగా యూనిటీ లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో, ఈ వేదిక ద్వారా చెప్పాల్సినటువంటి అంశాలు ఏమున్నాయో, అందరికీ కావాల్సిన ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నది ఒకటి, కార్పొరేషన్ తప్ప వేరే ఏమి అడగలే. పాపం ఎంత తయారైనటువంటి పరిస్థితుల్లో ఉండు. అడిగిన అమ్మాయిని అన్నం పెట్టాలని చెప్తాం. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తాడు, కోటి ఇచ్చి కోమటోని కొనుక్కోవాలని. మా కోటి ఏమి ఇయ్యకు, మమ్మల్ని ఆల్రెడీ కొనుక్కున్నావు. మా 5 కార్పొరేషన్లు ఇచ్చినావు, 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చినావు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చినావు, కానీ వాళ్ళు మా జాతికి ఏం చేసిరు అనేది కూడా మాకు చర్చ లేదు. అద్వారా చెప్తున్నా. అదే సందర్భంలో కేసీఆర్ గారు కార్పొరేషన్ ఇస్తా అన్నాడు, 5 ఎకరాలు కూడా ఇచ్చిండు. సరే, అది జీవో లేట్ అయిందా, 5 ఎకరాలు ఎక్కడ ఇచ్చిండు అనేది అప్రస్తుతమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక అప్పీలో, ఒక సబ్మిషన్లో, ఈడబ్ల్యూఎస్లో వాటా తేల్చుకోమన్నా, ఒక వర్గీకరణ చేయండి. లేదంటే ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేయండి. లేదంటే మా యూత్కు ఒక డిక్లరేషన్ చేయండి, వైశ్య యూత్కు.
ఆత్మగౌరవ భవనాలు కట్టిండు కదా, అదే ఆత్మగౌరవ భవనం మాకు కూడా కట్టండి. 100 కోట్లు 50 కోట్లు ఇచ్చి మా పిల్లలకు ఒక భవనాన్ని నిర్మించండి. రాజకీయాల్లో మీకు అవకాశం ఉన్నది కాబట్టి కోమటిచ్చి కోమటోని కొనుక్కోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో చట్టసభలో 4-5 సీట్లు ఏమని మనం అడుగుదాం. మిగతా పార్టీలు ఈరోజు చూస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. జనరల్గా భారతీయ జనతా పార్టీ అనగానే అగ్రవర్ణ పార్టీ అని చెప్పి అంటుంటారు. మరి అదే భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేద్దాం. అదృష్టమో దురదృష్టమో ఒక 3కి టికెట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ నుండి. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనల్ని చాలా మంది వేయరు. కానీ ఈ రోజు మన డిమాండ్, మనం ఉన్నటువంటి మన 3-4 ఉన్నటువంటి ఆ శ్రీనివాస, కొడుకోడు శ్రీనివాస, మా బాలకృష్ణ, సుజాతన, వారికి అడిగే క్రమంలో మొత్తం వైశ్య వికాస వేదిక మీ వెంట ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎవరు పోటీ చేయాల్సిన ఆలోచన ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రిప్రజెంట్ చేసే దాంట్లో కేటీఆర్ గారి కాడుకో, కేసీఆర్ గారి కాడుకో మేమందరం వస్తాం. వైశ్య వికాస వేదిక నుండి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. మాకు కావాల్సినటువంటి టికెట్లు ఇన్ని కావాలి. ఒక 4 అభ్యర్థులు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 4 అభ్యర్థులు లేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నుండో భారతీయ జనతా పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి లేడు. మా ప్రభు గుప్తా ఉన్నాడు. తెలంగాణ ఉద్యోగుల వాళ్ళ నాన్న భారతదేశ స్వతంత్రంలో పనిచేసిండు, తెలంగాణ ఉద్యోగులు కీలకంగా పనిచేసిండు కంటోన్మెంట్ నుండి. కానీ రేపు కంటోన్మెంట్ కనుక డివిజన్కి ఎలక్షన్లు అయితే కార్పొరేట్ అవుతాడు మా అంటే ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు? 2026 అవుతాడు. మా సుబ్బారావు A2 కింద ఉన్నాడు. తెలంగాణ ఉద్యోగులు కీలకంగా పనిచేసి దెబ్బలు తిన్నటువంటి సుబ్బారావు కూడా ఏం కాలే. ఎందుకంటే వైశ్య సంఘంలో వీళ్ళంతా లేరు. వాడు వైశ్య సంఘం నాయకుడు అది చెప్పాడు. మీ వాళ్ళు ఎవరున్నా అంటే ఎవరున్నారు? నా డ్రైవర్ ఉన్నాడు, నా పక్కన మా పక్కింటి ఆయన నాకు మొన్ననే 10 లక్షలు అప్పించిండు, వాడు కూడా ఉన్నాడు. వాడికంటే నేను బెటర్, ఎందుకంటే వాడికి నాకే అప్పించిండు కాబట్టి నేనే గొప్పని, కాబట్టి నాకే ఇవ్వని చెప్పి తెచ్చుకురు పదవులు తెచ్చుకున్నటువంటి క్రమంలో ఆ పదవులు తెచ్చుకునేందుకు మన బాధ లేదు. కానీ వాళ్ళు న్యాయం చేయాలి, సమాజానికి వైశ్య జాతికి న్యాయం చేయలే. వాళ్ళ మీద కొట్లాట కాదు, వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. కానీ వైశ్య జాతికి ఏం చేయనప్పుడు డెఫినెట్గా ద్వేషం ఉంటుంది. మనం ఎవరి రాజీనామా ఉన్నొక్కరిని ఓట్టుకుంటే ఇంకా అది కూడా దొరకదు. కనీసం మనకు అవకాశం ఎవరు రాజీనామా చేయాల్సిన పని లేదు. మనకు కావాల్సింది మనం అడుగుదాం. వాడిని తప్పని చెప్పట్లేదు. మన తెలివి తక్కువతనంతో మనం ఉన్నాం కాబట్టి జాగృతి చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఈ వేదికను తీసుకున్నాం. ఇంతమంది మేధావులు దాదాపు 182 మంది రిజిస్టర్లో సైన్ చేశారు. 182లో 30 మందో 40 మందో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ 140 మంది మేధావి వర్గమే. రాజకీయ నాయకుడు మేధావి కాదని కాదు, వీళ్ళందరినీ క్రోడీకరిస్తేనే గ్రైండ్ చేస్తేనే రాజకీయ నాయకుడు. కానీ ఎంతమంది ప్రెస్సర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఒక టీచర్ ఎంతమంది నేను కదిలించగలుగుతాను? నేను ఫోన్ చేసి మాట్లాడగానే చాలా మంది టీచర్లు, దాదాపు నా దగ్గర 1000 మంది టీచర్ల, గవర్నమెంట్ టీచర్ల డాటా ఉంది. నేను వాళ్ళకి చేయలే. మామూలుగా టీచర్లు ఎవరైనా ఉండరా అని చెప్పి వివిధ రకాలుగా వాళ్ళు అడిగిన ఎవరైనా టీచర్ ఉంటే చెప్పాలి. మా మురళికి ఫోన్ చేస్తే మా మురళి ఏమంటే 5 టీచర్లు వస్తున్నామన్నా మేము లెక్చర్లను. మరి రమేష్ అన్నాడు, బుసా రమేష్, బాగా నేను ఒక 5 టీచర్లను తీసుకొని వస్తున్నా చెప్పి. అంటే గట్లా ఉండాలి. దానివల్ల ఏమొస్తుందంటే వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. ఎంతో దూరంకి వెళ్ళి, ఖమ్మంకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, కొత్తగూడెంకి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, కామారెడ్డికి వెళ్ళి, ఇక్కడికి మెదక్కి వెళ్ళి వచ్చినామంటే డెఫినెట్ మన కమ్యూనిటీ మీద కన్సర్న్ ఉంది. కమ్యూనిటీ కోసం ఏదో చేయాల్సినటువంటి తపన ఉన్నది. కరీంనగర్కి వెళ్ళి రావాలంటే ఒక 5000 ఖర్చు అయితే, వరంగల్కి వెళ్ళి రావాలంటే ఒక 4000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకొని వచ్చినామంటే ఒక నమ్మకం, వైశ్య వికాస వేదిక ఒక భరోసా ఇస్తుంది. ఈ వేదిక ద్వారా కాచన్ సత్యనారాయణ నాయకత్వంలో ఏదో ఒకటి చేయొచ్చు. మనకు ఒక టీం ఉన్నది, అసెస్మెంట్ ఉన్నది, ఆ అసెస్మెంట్ చేయగలిగేటువంటి వ్యక్తి ఉన్నది, శక్తి సామర్థ్యం. ఎందుకంటే నాకు ఎలాంటి ఆశలు లేవు, వేరే ఆశలు లేవు. కమ్యూనిటీ మీద బతకాల్సినటువంటి ఆవశ్యకత లేదు, అవసరం లేదు. రాజకీయ పరంగా మనలోనే మళ్ళీ ఒకసారి కనీసం 5-10 మంది చట్టసభలో తీసుకుపోయే దాంట్లో కీలకంగా పనిచేస్తానని ఒక నమ్మకం ఉన్నది, ఆ ఆత్మవిశ్వాసం ఉంది. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన కాబట్టి ఆ ఉద్యమ అనుభవాలు తెలుసు, ఉద్యమ పాఠాలు తెలుసు, ఉద్యమ నాయకత్వం కింద పనిచేసిన కాబట్టి, ఒక గురువు దగ్గర పనిచేసిన కాబట్టి నాకేం చేయాలో తెలుసు. కాబట్టి ఆ గురువుని ఒప్పేయగలుగుతా, ఇంకా పక్క వాళ్ళని కూడా నేను ఒప్పేయగలిగేటువంటి సామర్థ్యం నా కాడు ఉంది. వ్యక్తిగతంగా ఆశతోటో వ్యక్తిగత లాభాపేక్షతోటో నేను పనిచేయట్లేదు. వివిధ ట్రేడ్ యూనియన్లో పనిచేసినటువంటి నాయకత్వం. ఇంకొకటి ఏంటంటే మనం సమాజంలో చేస్తున్నటువంటి మన కులపోడే ఓటేయాలి, మన కులపోడు ఓటేస్తే మనం గెలుస్తుండగా, మరి ఎవరి కులం ఓట్లు వాడేసుకుంటే ఎవడు గెలవడు. మనం అట్టడుగులో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి సమాజంతో మనకు ఒక ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మనకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళతో మంచిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయి, రాజకీయ పరంగా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. బీసీలలో ఉన్నోడు ఎవడా అంటే గౌడో, యాదవో, మున్నూరు కాపు, ముద్రాజు, ఈ 4 కులాలే బీసీలలో అద్భుతంగా రాజకీయాలు ఉన్నారు. కానీ పద్మశాలి లేరు,
ఒక రజకులు లేరు, ఒక నాయ బ్రహ్మలు లేరు. మనం అవకాశం ఉంటే మనం కలుపుకొని పోదాం వాళ్ళని. అరే మేము నిలబడగానే మాకు ఓట్లు వేయటమే, మీ కమ్యూనిటీ ఓటు నిలబడితే మీకు ఓట్లు వేస్తాం. లేదు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు అవునన్నా కాదన్నా వాళ్ళకే ఓటేస్తాం. కానీ వాళ్ళకి అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని ఒక వైశ్యుని నిలబడితే ధర్మబద్ధంగా పరిపాలిస్తారు, ధర్మబద్ధంగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకాన్ని కనుక మనం చేయగలిగితే ఆ ఎస్సీ ఎస్టీ రెడ్డికో వెలమకో కమ్మకో ఏడు వైశ్యునికే ఓటేస్తారు. దాన్ని ఇంజెక్ట్ చేయాలి, దానికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికోసం మనం చర్చ జరగాలి. వాడు ఎవరికి మనకు పోటీగా రాడు. మన ఊర్లలో పైసలు ఉన్నా కానీ మన మీద కసి ఎప్పటి వరకు ఉంటుంది, ఒక క్షణం కసి ఉంటుంది మనకి. ఎక్కడ కసి ఉంటుంది? వీడు ఉదరయ్యాడా కోమటోడు, వీని సంగతి చెప్పాలి. నేను రాత్రి కిలో చక్కెర తీయలేదు, కోపం ఉంటుంది, తెల్లారి వచ్చి దండం పెడతాడు. వారి ఇంట్లో పెళ్ళైనా సావైనా తద్దైనా మనమే ఆదుకుంటాం. ఇవాళ వచ్చినాయి బ్యాంకులు, కానీ మనం బ్యాంకు ఒరిజినల్ బ్యాంకు మనం కదా నిధులు సమకూర్చే దాంట్లో, మన కడుపు చూసే దాంట్లో మనం ఉంటాం కదా. మరి రాజకీయ పరంగా వాటా అడుగుతలేమని, రాజకీయ పరంగా మనం వాడిని వేధించాం. కాబట్టి చెప్తున్నాను, దానికోసమే మిగతా సమాజంతో మనం కలిసిపోయేటువంటి క్రమాన్ని మనం కనుక గ్రహించి మన కమ్యూనిటీని జాగ్రత్త చేయగలిగితే డెఫినెట్ సక్సెస్ అవుతాం. సక్సెస్ఫుల్ లీడర్ ఎక్కడో చెప్తున్నాం, మౌర్యుల కాలంలో చంద్రగుప్తుడు అని చెప్తున్నాం, ఒక లజపతి రాయ్ ఉన్నాడు మనం చెప్తాం, అమిత్ షా వైశ్యుడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం, మోడీ కూడా వైశ్యుడు అని చెప్పినాం. రాగానే ఎవరైనా వాట్సాప్ చూడాలంటే ఎక్కడైనా జరగంగానే మనల్ని ఏం చెప్తారు వాట్సాప్లో, మన రామాలయం కడుతున్నారు, బీజేపీ వాళ్ళందరూ రాముడు గొప్ప, రామాలయం గొప్ప, అసలు అద్భుతం నరేంద్ర మోడీ అని పెడతారు. ఇంకెక్కడైనా కాళేశ్వరం రాగానే కాళేశ్వరం గొప్ప అని మనం చెప్తాం. అది కాదు కదా, మన సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లా గొప్ప, మనం ఎందుకు కాదు, మన అమ్మవారు కూడా ఎందుకు లేదు తెలంగాణ రాష్ట్రంలో, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఒక ఆయన అంటే 102 గోత్రాలే మన వైశ్యులం, తప్పని మన సంఘాలు తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు? ఎందుకు వైశ్యులు కాదు? నువ్వు చెప్పేటువంటి క్రమంలో వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నప్పుడు వాడు పక్కింట కలిగా వైశ్యుడు కాదు. గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్కు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ వైశ్యుడు అయినప్పుడు నీ పక్క రాష్ట్రంలో ఉన్న కలిగా వైశ్యుడు ఎందుకు కాదు? నీ పక్క సంఘాలు ఉండేటప్పుడు వాడిని ఎందుకు ఎదుస్తావు? దాని మీద చర్చ లేదు. ఎక్కడున్నా వైశ్యుడే. కుల వృత్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో బీహార్లో బీసీలుగా కూడా ఉంటారు వైశ్యులు. మోడీ యొక్క కులం గురించి మాట్లాడుతున్నటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో కేశుభాయ్ పటేల్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మన గానుగ నూనె తీసేటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి యూత్ లీడర్ ఉండే ఆ రోజు నరేంద్ర మోడీ గారు. అప్పుడు కేశుభాయ్ పటేల్ గారిని ఒప్పించుకొని దాన్ని ఓసీకి వెళ్ళి బీసీగా కన్వర్ట్ చేపించుకున్నాడు. ఇది మరి బహుశా సార్ ఐఏఎస్ ఆఫీసర్ వారికి తెలిసి ఉండాలి ఇంకా డెప్త్గా. నాకున్న సమాచారం ఇది 100% ఆ రోజు జరిగింది. అది మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి కళింగ వైశ్యాసు బీసీలుగా పరిగణిస్తారు. వాడిని మనం ఎందుకు కలుపుకోవాలంటే వాళ్ళు నాన్ వెజ్ తింటారట. విచిత్రం, మనం తిన్నాం నాన్ వెజ్. తిండికి కులానికి కట్టగడతారా? అందరం తింటాంగా. దాదాపుగా మెజార్టీ పీపుల్ మనం నాన్ వెజ్ తింటూనే ఉన్నాం. సరే అందరి ముందర తినకపోవచ్చు, స్టార్టింగ్గా తింటాం, మేమైతే నేటింగ్గానే తింటాం, మాకు ఇబ్బంది లేదు. కానీ విషయం చెప్తున్నా, మన ఆహార్యము మన యొక్క అలవాట్లతోటే కులం రిఫ్లెక్ట్ కాదు. మనం చేసేటటువంటి మంచితనాన్ని వైశ్యులంటే ఒక నమ్మకం ఉంటుంది సమాజంలో. వైశ్య కులం మీద ఒక అభిమానం ఉంటుంది, వైశ్య కులం మీద ఒక నమ్మకం, పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటుంది. వీరికి అప్పిచ్చినా వీని దగ్గర దాబెట్టినా భరోసా ఉంటుంది. అర్ధరాత్రి పోయినా ఏ చిన్న కోమటోడైనా ఇట్లా డోర్ కొట్టంగానే నేనున్నా అని చెప్తాడు. అదే పటేల్ కాడుకో, ఖమ్మం కాడుకో, వెల్మోన్ కాడుకో, నువ్వు పటేల్ కాడుకో దూరకాడికి పోతే నడవదు, వాడు దూరం పెడతాడు. మనం ఇంట్లోకి రాణిస్తాం, వరుసలతోటి మాట్లాడుకుంటాం, అమ్మ అక్క చెల్లె బావ అత్త అని మాట్లాడుకుంటాం. కాబట్టి వాళ్ళని కనుక ఏకం చేయగలిగితే, మన కమ్యూనిటీ తోటి ర్యాలీ చేసుకోగలిగితే డెఫినెట్ మనం అద్భుతంగా పరిపాలనకు రావచ్చు. మన ఒక్క వయసులో ఉన్న కాడను ఎల్బీనాలో 50,000 ఓట్లు ఉన్న కాబట్టి ఇవి నిలబెట్టాలి. లేకపోతే చేతలపల్లి విధిలో ఒక 6,000 ఓట్లు ఉన్న కాబట్టి కార్పొరేటర్ గెలుస్తాడు. ఈడ ఉన్న కాడనే వాడు గెలుస్తాడంటే ఎవడు గెలవాడు, అందరు కలిసి ఓడగొడతారు. సిద్దిపేటలో జరిగితే మన జరుగుతుంది, సూర్యాపేటలో జరుగుతుంది. అదే మిర్యాలగూడలో 35,000 ఓట్లు ఉన్నాయి వైశ్యులై. మరి ఇవాళ వైశ్యుడు ఎవడు ఎమ్మెల్యే లేడు. ఎప్పుడో 1999లో రేపాల శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉండే. వేరే దగ్గర పోయి అడిగినప్పుడు పార్టీలు ఏం చేస్తారు, మీ వైశ్య జనాభా ఎంతరా, టికెట్ ఎందుకు ఇవ్వాలి అని. నీ జనాభా ఎంతరా, నీకు టికెట్ ఎట్లా ఇచ్చినావు, మిగతా వాడికి ఎట్లా ఇస్తున్నావు, నాకు కూడా ఇయ్యి, ఒక లీడర్గా నాకు ఇయ్యి, వైశ్య జాతి బిడ్డగా నేను లీడర్గా నేను ధర్మబద్ధంగా పరిపాలిస్తా, నాకు న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, నా దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయి, సమాజం పట్ల గౌరవం ఉన్నది, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకోవే మనస్తత్వం మాకు ఉంది. కాబట్టి మాకు టికెట్ ఇవ్వని అడగాలి. దానికోసమే ఈ వేదిక. తద్వారా మనం రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం ఇమ్మీడియట్గా నెక్స్ట్ మీటింగ్ కూడా సీని చూస్తున్న ఆకలి అవుతున్న టైం అయిపోయింది అన్నాను.
టైం అయిపోవడం కాదు, ఇంత దూరంకి వెళ్ళి వచ్చారు కాబట్టి 200-300 కిలోమీటర్లకు వెళ్ళి 4 గంటలు ప్రయాణం చేసి వచ్చారంటే మనం ఏమో చేస్తామని ఒక నమ్మకం. ఇది కూడా ఒక సంఘం కాదు, సంఘంలో ఎవరు పనిచేస్తారు అనుకోరు, పక్కా పనిచేస్తారు వైశ్య జాతి కోసం అని ఒక నమ్మకం కోసం వచ్చారు కాబట్టి ఆ విశ్వాసాన్ని నింపడం కోసం, ఆ విశ్వాసంగా పనిచేయడం కోసం నేను మాట్లాడుతున్న ఒక ఆవేదన, వైశ్య జాతి నిర్వీర్యమైపోతున్నటువంటి నేపథ్యంలో మాట్లాడేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఇది ఆవేశం కాదు, ఒక ఆవేదన. మన సమాజం కోసం చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది, మన జాతి కోసం చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా మీలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు ఎవరితోటి పనిలేదు. భగవంతుని దయవల్ల మీకు అన్ని ఉన్నాయి. మేము ఆర్థిక వనరుల మీద ఆధారపడలేము. ఆర్థిక వనరుల మీద ఎప్పుడైతే ఆధారపడి మాట్లాడతామో వాడిని తొక్కేస్తారు మిగతా సంఘాలు. అరే వీడు దుకాణం పెట్టుకున్నాడు, ఆ దుకాణం కోసం పైసలు వసూలు చేస్తారు. దయచేసి అది మనసులోకి వెళ్ళి తీసేయండి. మేము అద్భుతంగా ఉన్నాం, మాకు భగవంతుడు ఇచ్చిండు, మా అమ్మ నాన్న ఆస్తి ఇచ్చారు, మాకు ఉన్నది, ఆ బాధ లేదు. ఓన్లీ కమ్యూనిటీ కోసమే పనిచేస్తాం, కమ్యూనిటీ రిఫ్లెక్ట్ చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. తప్పకుండా చట్టసభలో పోయే దాంట్లో అన్ని వర్గాలని, మన దాంట్లో ఉన్న అన్ని సంఘం, చిన్న సంఘమా పెద్ద సంఘమా ఏ సంఘం అని కాకుండా అన్ని సంఘాలను కలుపుకోబోయే దాంట్లో మా వైశ్య వికాస వేదిక కీలకంగా పనిచేస్తుంది. దాని మీద చర్చాగోష్ఠి చేద్దాం. నెక్స్ట్ కావాలంటే ఖమ్మంలో పెడదాం, కరీంనగర్లో పెడదాం, ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడైనా వేదికలు పెడదాం. ఆ వేదిక ద్వారా రావాల్సినటువంటి విషయాలను అందరినీ క్రోడీకరించి ఒక కామన్ డిమాండ్స్ ఈరోజు ఒక ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుందాం. మా మదర్ రాసింది ఇప్పటికో 10 తీర్మానాలు. ఏం తీర్మానం చేస్తే బాగుంటుంది వైశ్య జాతి కోసం అని మనకు తెలియని తీర్మానాలు కాదు, అన్ని మన దగ్గర ఉన్నటువంటి తీర్మానాలే. కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేసే క్రమంలో ఏది వరుసలో పెట్టాలి, ఏది ముందు పెట్టాలి, ఏది పెట్టాలి అనే దాంట్లో ఒక తీర్మానాలు రాసి పెట్టింది. దేనికోసం? మన కోసమే. ఆ తీర్మానాలన్నీ కూడా లంచ్ తర్వాత మనం మాట్లాడి, ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు, నేను ఎందుకు మాట్లాడినంటే ఇప్పుడు కనీసం ఆకలి అవుతుంది కాబట్టి ఎంతో కొంత వింటారు. మరి నేను అసలే మాట్లాడకపోతే లాస్ట్కు లంచ్ తర్వాత ఎవరు ఉండరు, మనకు తెలుసుగా. సంఘాలలో చూస్తాడు, మా అనంతరంలో చూస్తాడు, అన్న ఆకలి అవుతుంది, నాకు షుగర్ పేషెంట్ అయినా బీపీ పేషెంట్ అయినా వినాల్సిందే. ఎందుకంటే సుదూర ప్రాంతానికి వెళ్ళి వచ్చారు, మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస వేదిక సభ్యులకు పిలువగానే ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం, మన జాతిని జాగృతం చేయడంలో కీలకంగా మేము ఉంటాం, మేము భాగస్వాములం అవుతామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి వైశ్య బంధువులందరూ కూడా మరొకసారి నమస్సుమాంజలు తెలుసు. లంచ్ తర్వాత మళ్ళీ అందరం, నువ్వు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మాట్లాడదు, ఎందుకంటే నువ్వు తినొచ్చినావు, నువ్వు ఈ లంచ్ తర్వాతనే నువ్వు మాట్లాడాలి. నీ అవసరం చాలా ఉంది, నీకు ఈ సమాజం మొత్తం నీకు అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా లంచ్ తర్వాత దయచేసి ఎవ్వరు కూడా పోకండి. లంచ్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఇంకా తీర్మానాలు ఉన్నాయి, ఆ తీర్మానాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రవేశపెడదాం. అడ్జెంట్ ఫర్ లంచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.